నమస్తే అండి. మీ నమస్తే. పేరండి? బొమ్మారెడ్డి సీతారామరెడ్డి. మీది ఏ ఊరండి? పాకాలపాడు విలేజ్. ఇప్పుడు మీరు ఏం వేసారండి చిల్లీ వెరైటీ? చిల్లీ ఆయుష్. ఈ ఆయుష్ వెరైటీ మనం చిల్లీ చేనులో ఉన్నామండి, సీతారామరెడ్డి గారి చేలో. ఆయుష్ అనేది చాలా వరకు చిల్లీ అనేది కింద వరకే కాసేసి కాపు వంగిపోయిద్ది. అలాంటిది ఆయుష్ చేను దరిదాపు మన రొంబుల దాకా వచ్చిందండి. పైరు కూడా ఈ వారం 10 రోజుల్లో తామర పురుగు ఉధృత ఎక్కువ ఉంది. పైరు చాలా పైర్లు అసలు పూత అనేది లేదు, పచ్చదనం అనేది లేదు. అలాంటిది ఫ్లవరింగ్ కానీ పూతలు కూడా బాగా కనపడుతున్నాయి. ఒకసారి చూపించండి. ఫ్లవరింగ్ కూడా ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగా కనపడతాయండి. కాపు కూడా బాగా అడుగున కాసేసింది. కింద కాపు కూడా సెట్ అయిపోయింది. పైన తంతి అనేది బాగా వచ్చిందండి. మళ్ళీ ఇంకో స్టెప్ అనేది బాగా హైట్ వచ్చి బాగా గ్రోతింగ్ మీద అట్లాగే ఫ్లవరింగ్ మీద కూడా బాగా ఉంది. ఈ మీరు వేసిన 6 ఎకరాల చిల్లీస్లో మా అమరా అగ్రో కెమికల్స్ ప్రొడక్ట్స్ ఏమైనా వాడుతున్నారా సీతారామరెడ్డి గారు? వాడుతున్నానండి. ఏమేమి వాడారు సార్ అమరా అగ్రో కెమికల్స్? కాయ మచ్చ రాకుండా, తెగులు రాకుండా, పండుగ రాకుండా వన్స్ మోర్ వాడాం. ఒక 3 times వాడాము. ఇక తర్వాత నుంచి ఇది ఎనీ వన్ కొడుతున్నాం. ఎనీ1 అక్టార్ గారు మిక్స్డ్ కలిపి కొడుతున్నాం. ఈ అక్టారా రోగర్లో ఎనీ1 కొట్టారు కదా. నేను ఫస్ట్ మీకు శాంపిల్ ఇచ్చావు, పావు ఎకరానికి కొట్టి చూడండి రెడ్డి గారు బాగుంటుందని. ఆ పావు కొట్టిన చూసిన తర్వాత మీరు ఎన్ని ఎకరాలకు మళ్ళీ తెచ్చారండి? తర్వాత మళ్ళీ 3 ఎకరాలకు వేసానండి. ఎట్లా ఉంది? బాగానే ఉంది. 3 ఎకరాలు కూడా. అలాగే మీరు ఈ బోనస్ వాడారుగా? ఈ బోనస్ కూడా వాడాను. అంటే 3 times వాడాను ఈ బోనస్. ఓకే సార్. కాంబినేషన్ ఏం వాడారు? ఈ బోనస్ సింగిల్గానే కొట్టారు. ఎట్లా ఉంది అది రిజల్ట్? అది బాగానే ఉందండి. కాకపోతే 5 రోజులు పనిచేసింది నల్లి మీద, ట్రిప్స్ మీద. అంటే ఈ ఉధృత ఎక్కువ ఉంది కదా వాతావరణం, దాని మీద 5 రోజులు అంటే 5 రోజులు బాగానే ఉంది. అంటే ఏముందైనా కానీ మనం వాడే విధానం ఏంటంటే కింద నీళ్ళు పెట్టి నిమ్ము మీద వాడుకోవాలి. ముందు వాడిన అది రిజల్ట్ బాగా కనపడిద్ది. మనం చెవటమని కాదు, నిమ్ము లేకుండా మనం ముందు కొట్టి పని చేయలేదనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిమ్ము పెట్టకుండా, నీళ్లు పెట్టుకోకుండా మందు కొట్టినా కానీ తామర పురుగుకి అస్సలు అంత ఉపయోగం లేదు. ఇప్పుడు మనం చూస్తున్నామండి సీతారామరెడ్డి గారి చేలో ప్రతి 5 రోజులకి ఈ మిర్చి 6 ఎకరాల చేలో పెడుతున్నారు. మూడో రోజు మందు కొడుతున్నారు. ఆ పైరు అనేది చూడండి. ఇప్పుడున్న ఈ 10 రోజుల్లో చాలా పొలాలు మేము చూసాము. ఇంత కొమ్మ అనేది రావటం కానీ, ఫ్లవరింగ్ కానీ, మళ్ళీ పైన కాపు కానీ, క్వాలిటీ కానీ చేను చాలా బాగుందండి. ముందు అసలు గ్రోతింగ్ కనపడింది. ఈ 10 రోజుల్లో ఏ చేలు చూసినా బాగా నల్లగా మసేసిపోయి తామర పురుగు ఉధృతి ఎక్కువ ఉంది. దీనిలో మనకి గ్రోతింగ్ అట్లాగే ఫ్లవరింగ్ కూడా ఎక్కువ ఉంది. ఈ అమరా అగ్రో కెమికల్స్ మందులు వాడుకోవచ్చండి, ఇబ్బంది లేదు. అంటే మామూలుగా మనకి చేలో ఏముందనేది చూసుకుంటా ఎప్పటికప్పుడు వాడుకోవటానికి వీలుగా కుదిరేటట్టు తెచ్చుకోవాలండి. ఇవాళ ఏదో అమరాగ్రెస్ మనం చెప్పామని మనం ఎవరినో వాడముని అని కాదు. మన చేలో ఏముందనేది ముందు మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్నాకే మనం ముందుని రిఫర్ చేసుకొని మనం తీసుకోగలం. ఆ రోజు ఉన్న మిర్చి పైరులో తామర పురుగు ఉందా, నల్లి ఉందా, దానికి సంబంధించి కొట్టుకుంటే దేనికి సంబంధించింది దానికి చూసుకొని మనం తెచ్చుకొని వాడుకోగలగాలి. అట్లా అయితేనే ముందు మనం కొంతవరకు ఖర్చులు తగ్గించుకోగలుగుతాం. మా రేట్లు కూడా అనుకూలంగా ఉన్నాయి కదా సార్. ఎకరానికి వచ్చి మా 2000 3000 ఏం లేవుగా ఎకరానికి. అవునండి. 650 రూపాయల్లో అట్లా ఫార్మర్కి అందుబాటులో ఉంది రేటు నల్లికి తామర పురుగు. అయితే ఆల్రెడీ వన్స్ మోర్ కొట్టాక అసలు తాలుగాయ అనేది లేదండి చెట్టుకి. కాయ కూడా షైనింగ్ కూడా బాగా వచ్చిందండి. ఇవ్వండి తాలుగాయలు కూడా లేవు. అడుగు కాయ అసలు ఏడ ఒక్క తాలుగాయ కూడా మనం చూద్దామన్నా కనపట్టలేదు. వన్స్ మోర్ 3 సార్లు కొట్టారండి, ఒకసారి కాదు 2 సార్లు కాదు. అంటే ఈ స్టెప్కి 3 సార్లు కొట్టాను. అసలు కాయ కూడా చూడండి, కలర్ కానీ ఏమాత్రం తగ్గలేదు.
మన ఎండలో కూడా మెరుస్తుంది దగదగ. ఈ ఫస్ట్ స్టార్టింగ్లో పడ్డ కాయలండి అడుగున నెంబర్ 1గా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.